నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ ఫోకస్. ఏపీ రాజకీయాలు పూటకో మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని వివాదం ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది క్యాపిటల్స్ గా మారిపోయింది. ఇన్నాళ్ళు మూడు రాజధానుల పాట పాడిన అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరికొన్నాళ్ళు కొనసాగించాలని సరికొత్త సాంగ్ అందుకుంది. ఈ అంశంపై రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తామని వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలు రివర్స్ కావడంతో రంగంలోకి దిగిన వైసీపీ హైకమాండ్ వైవి సుబ్బారెడ్డి అలా అనలేదని మంత్రి బొత్స చేత వివరణ ఇప్పించింది. అయితే వైసీపీ యూటర్న్ డ్రామాలు ఎన్నికల వ్యూహమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరగనుంది అనేది ఇప్పుడు చూద్దాం. 2014లో జరిగిన ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను నిర్ణయించింది కేంద్రం. పార్లమెంట్ వేదికగా 10 ఏళ్ల పాటు ఏపీ రాజధానిగా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చునని విభజన చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొంది. 2024 అంటే ఈ ఏడాది జూన్ వరకు గడువు ఉంది. కానీ విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ను ఏపీ రాజధానిగా కొనసాగించేందుకు ఇష్టపడలేదు. 2015లోనే ఏపీ రాజధాని నగరంగా అమరావతిని ప్రకటించింది. అమరావతి అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ గొప్పలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం అన్ని వసతులు ఉన్న హైదరాబాద్ను వదిలేసి కొంపలు కాలిపోతున్నట్లు ఆగమేఘాల మీద వచ్చేసింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి అంశాన్ని ఏకంగా పక్కన పెట్టేసింది. అమరావతి స్థానంలో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి సరికొత్త డ్రామాను నడిపించింది. ఇదే సమయంలో హైదరాబాద్లో ఉన్న ఏపీ భవనాలను అన్నింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించింది. హైదరాబాద్పై కనీసం ఎటువంటి హక్కు లేకుండా పూర్తిగా దారదత్తం చేసేసింది. అలా 2019లోనే హైదరాబాద్పై అన్ని హక్కులు వదులుకున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా మరికొన్నాళ్ళు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని కోరుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ఒక కార్యాలయం కూడా హైదరాబాద్లో లేదు. గత 5 ఏళ్ల కాలంలో హైదరాబాద్పై ఉన్న ఉమ్మడి హక్కులను ఎప్పుడూ వినియోగించుకోలేదు. పైగా అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది వైసీపీ. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించింది. గత 2 ఏళ్లుగా విశాఖ నుంచి పాలన సాగిస్తామని సీఎం జగన్తో సహా మంత్రులు ధర్మాన, బొత్స, గుడివాడ అమర్నాథ్ వంటి వారు చాలా ప్రకటనలు చేశారు. ముఖ్యమంత్రి విశాఖ వచ్చేస్తున్నారని, ముహూర్తం కూడా తీసేశామని చెప్పుకొచ్చారు. కానీ న్యాయ చిక్కులతో అమరావతి దాటి ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పించారని విమర్శలు గుప్పించిన వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధికి చేసిందేం లేదంటూ అవే విమర్శలు ఎదుర్కొంది. అంతేకాకుండా 3 రాజధానుల పేరుతో అమరావతికి ఎసరు పెట్టిందనేది వాస్తవం. మొత్తానికి ఏపీకి రాజధాని లేకుండా చేసిందనే అప్రతిష్ట మూటగట్టుకుంది వైసీపీ. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజధాని అంశంపై విమర్శలు వచ్చే పరిస్థితి ఉండడంతో హైదరాబాద్పై మళ్లీ ఫోకస్ చేసింది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై పంచాయతీ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో రాజధాని పేరుతో హైదరాబాద్ను మరోసారి వివాదం చేయడం చర్చనీయాంశమైంది. ప్రజల్లో భావోద్వేగం రగిల్చి ఓట్లు దండుకోవాలని వైసీపీ చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో నిజాలు ఎలా ఉన్నా వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై సమర్థిస్తున్నట్టుగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి కూడా హైదరాబాద్ రాజధానిగా ఉంటే మంచిదే అన్నట్లు కామెంట్స్ చేయడం వైసీపీ ముందే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మరో 50 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయనగా ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా తెరపైకి రావడం కలకలం రేపుతోంది. ఇది కేవలం వైసీపీ ఎన్నికల ఎత్తుగడనే అని అనుమానిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏపీ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజధాని అంశంపై రాజకీయం మరింత దట్టించే అవకాశం కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.